नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां। దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు తొలి ఏకాదశి మహాపర్వం. ఈ పర్వాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఉదయమే కళ్యాణ మండపంలో పుణ్యాహవాచన కార్యక్రమము మరియు స్వామివారికి అభిషేక ప్రియ శివ కాబట్టి ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్ర పారాభిషేకం జరిగింది. సాయంకాల వేళ విఠలేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో విశేషమైనటువంటి మహాపూజ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం పాటు 24 గంటల పాటు అఖండ భజన మరియు భగవన్నామ సంకీర్తన అనేక రకములైనటువంటి బృందముల వారిచే అలాగే హరికథా కార్యక్రమాలు మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి యొక్క నాగిరెడ్డి మండపంలో జరుగుతుంది. కాబట్టి ఈ ఏకాదశి పర్వాన్ని పురస్కరించుకొని ఎవరైతే ఉపవసిస్తారో, ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో వారందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. స్వామివారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. స్వస్తి. హిందువులకు ప్రత్యేక పర్వదినమైనటువంటి తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గత కొన్ని సంవత్సరముల నుండి శ్రీ మంటప హనుమాన్ భజన మండలి వారిచే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అఖండ భజన కార్యక్రమంలో శ్రీ మంటప హనుమాన్ భజన మండలి గౌరవ సభ్యులందరూ ఇక్కడ భజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం మా భజన మండలి గౌరవ సభ్యులందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఇట్టి ప్రత్యేకమైనటువంటి తొలి ఏకాదశి పర్వదినాన భజన కార్యక్రమాలు సంకీర్తనలు చేయడం హిందువులకు చాలా సంతోషదాయకం. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ శ్రీ రాజరాజేశ్వర స్వామి శ్రీ మంటప హనుమాన్ ఎల్లవేళలా అష్టైశ్వర్య ఆరోగ్యాలు వాళ్ళని కోరుకుంటూ ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వాహకులు మరియు అధికారులందరికీ శ్రీ మంటప హనుమాన్ భజన మండలి తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. బోలో రాజరాజేశ్వర స్వామికి, పాండురంగ విఠల భగవానికి జై. రోజున సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అధికారులు మరియు ఈవో గారు శ్రీ మండప వీర హనుమాన్ భజన మండలిని ఆహ్వానించినారు. ఈ తొలి ఏకాదశి ప్రతి సంవత్సరము రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారు మమ్మల్ని ఆహ్వానిస్తారు ప్రతి తొలి ఏకాదశికి. ఇది మాకు చాలా సంతోషం. మేము ఒక 30 నుంచి 40 మంది భజన సభ్యులము ప్రతి తొలి ఏకాదశి నాడు రాజరాజేశ్వర స్వామి టెంపుల్కు వచ్చి మేము భజన కార్యక్రమంలో పాల్గొంటున్నాము. తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. హిందువులకు ప్రత్యేక పర్వదినమైనటువంటి తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గత కొన్ని సంవత్సరముల నుండి శ్రీ మంటప హనుమాన్ భజన మండలి వారిచే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అఖండ భజన కార్యక్రమంలో శ్రీ మంటప హనుమాన్ భజన మండలి గౌరవ సభ్యులందరూ ఇక్కడ భజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం మా భజన మండలి గౌరవ సభ్యులందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఇట్టి ప్రత్యేకమైనటువంటి తొలి ఏకాదశి పర్వదినాన భజన కార్యక్రమాలు సంకీర్తనలు చేయడం హిందువులకు చాలా సంతోషదాయకం. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ శ్రీ రాజరాజేశ్వర స్వామి శ్రీ మంటప హనుమాన్ ఎల్లవేళలా అష్టైశ్వర్య ఆరోగ్యాలు వాళ్ళని కోరుకుంటూ ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వాహకులు మరియు అధికారులందరికీ శ్రీ మంటప హనుమాన్ భజన మండలి తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. బోలో రాజరాజేశ్వర స్వామికి, పాండురంగ విఠల భగవానికి జై.
రామాయణ